ఈ ప్రపంచమే రకరకాల వింతలమయం. ఒక్కో ప్రాణి ఒక్కోలా, ఒక్కో మనిషి ఒక్కోలా అలరిస్తారు, భయపెడతారు, బాధిస్తారు. ఒక్కో జీవిది ఒక్కో గుణం, ఒక్కో రూపం. అలా గమనిస్తూ పోతే ఇప్పుడు షాక్ అయిపోయే ఒక విచిత్ర జాతి జనాన్ని చూడొచ్చు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అనేక తెగలు ఉన్నాయి. వారి విచిత్రమైన ఆచారాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. అలా మనల్ని వణికించే తెగల్లో ఒకటి తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియాలో నివసిస్తున్న ముర్సీ తెగ. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనదిగా పరిగణించబడింది. ఎవరిని చంపకుండా జీవించడం కంటే చనిపోవడమే మేలని ఈ తెగ ప్రజలు నమ్ముతారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దక్షిణ ఇథియోపియా, సూడాన్ సరిహద్దులో ఉన్న వమన్ వ్యాలీ వారి నివాసం. వారి మొత్తం జనాభా దాదాపు 10,000. స్త్రీల పెదవులను కోసి చెక్కలను చొప్పించి వారిని ఇలా మార్చడం ముర్సీ తెగ సంప్రదాయాల్లో ఒకటి. నరదిష్టి నుండి రక్షణ పేరుతో ఈ శరీర మార్పు చేస్తారు. ఈ తెగకు చెందిన మహిళలకు ఇది అనివార్యంగా జరుగుతుంది. దీని కారణంగా వారి పెదవులు పెరుగుతాయి, వేలాడుతాయి. స్త్రీలు అసహ్యంగా కనిపిస్తే వారి వెంట ఎవరూ పడరని పురుషులు నమ్ముతారు. మహిళలు కూడా ఈ సంప్రదాయాలను పాటిస్తారు. దీనికోసం అమ్మాయిల పెదవుల దిగువ భాగం కత్తిరించబడుతుంది. ఆ తర్వాత ఒక డిస్క్ చొప్పించబడుతుంది. అయితే లిప్లేట్గా పిలిచే ఈ బాడీ మాడిఫికేషన్ వల్ల ఇక్కడి మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆఫ్రికాలో ముర్సీ, చై, తిర్మా తెగల్లో మాత్రమే ఈ తరహా ఆచారం కొనసాగుతోంది. అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైనదిగా పరిగణించబడే ముర్సీ తెగ ప్రజలు తమ బలాన్ని పెంచుకోవడానికి తమ అభిరుచిలో భాగంగా వేటినైనా ఎవరినైనా చంపుతారు. అలా చేయడం గర్వంగా భావిస్తారు. వారు చెక్కతో ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేస్తారు. ఈ ఆయుధాలు చాలా పదునైనవి. అవి ఎవరినైనా మరుక్షణంలో చంపగలవు. ఎవరైనా అనుమతి లేకుండా వారి ప్రాంతాల్లోకి వెళ్తే వారు సజీవంగా తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఇథియోపియా ప్రభుత్వం వారితో సంబంధాన్ని కూడా నిషేధించింది. ఒకవైపు ఈ తెగ వ్యక్తులు వేట కోసం సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగిస్తుంటే, మరోవైపు భద్రత కోసం వారి దగ్గర ఆధునిక ఆయుధాలు కూడా ఉండడం కొసమెరుపు. వీరి దగ్గర AK-47 లాంటి ప్రమాదకరమైన తుపాకులు ఉన్నాయని ఈ తెగ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈ తుపాకులు కొనాలంటే 30 నుంచి 40 ఆవులు ఇవ్వాలి. ఆదాయ వ్యయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు అన్నింటికీ ఇలా ఆవుల్నే వాడతారు. ఆవు లేకపోతే వారి జీవితం లేదు. పొరుగు దేశాలైన సూడాన్, సోమాలియా నుండి వారు సులభంగా ఆయుధాలను పొందుతారు. మొత్తానికి ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన తెగగా వీరిని చూస్తారు.